హాయ్ హలో నమస్తే. నా పేరు స్వాతి. నేను చేయబోయేది చేపల గ్రేవీకి కావాల్సింది ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు టమాటా వేసి బాగా కలపాలి. అది బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొత్తిమీర కరివేపాకు వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. అది కూడా వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది గ్రీన్గా ఉండడానికి అందులో కొత్తిమీర ఉంది, అందుకని అది గ్రీన్గా ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకోవాలి. ఇది కూడా వేగాలి. బాగా వేయించుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా కలుపుకోవాలి. ఇది మిక్సీ చేసింది, నేను క్లిప్ మర్చిపోయాను. ఇది కూడా బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత ఉప్పు కారం ఇందులోనే వేసి ఉప్పు కారం కూడా బాగా కలుపుకొని కారం కొంచెం వేగనివ్వాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఉప్పు కారం కూడా వేసి బాగా వేగనివ్వాలి. వేగితేనే మనకి గ్రేవీ అనేది టేస్టీగా వస్తుంది. మరీ గట్టిగా కలపకూడదు. గట్టిగా కలిపినట్టయితే ముక్క విరిగిపోతుంది. సో కొంచెం మెల్లగా ఆ మసాలా మొత్తం ముక్కలకు పట్టించేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో ముక్క ములిగేటట్టు వాటర్ పోసుకొని కొంచెం ఉడకనివ్వాలి. ముక్క ములిగేటట్టు మాత్రం వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే ముక్క ఉడకాలి కాబట్టి అటు ఇటు కలుపుకొని, కాకపోతే మరీ గట్టిగా కలిపేసుకుంటే ముక్క అనేది ఇరిగిపోతుంది. అందుకని కొంచెం మెల్లగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మధ్యలో ఒకసారి తీసి చూసి ముక్కలు కొంచెం తిరగేసుకోవాలి. తిరగేస్తే అటు ఇటు అన్నది మనకి ఉడుకుతుంది. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. చూసారు కదా ఎలా ఉడుకుతుంది అనేది. చాలా టేస్ట్గా కూడా